మనకి మహిమ ఘనత కలిగి ఉండగా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిస్తాం. సర్వశక్తుడా, సర్వాధికారి, విధిలో తండ్రి, సమాధానకర్త, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతకాల సమయంలో నేను స్తుతించి నేను ఆరాధించడం, వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. నీ వాక్య అవగాహన, వాక్య ప్రత్యక్ష మమ్మల్ని నడిపించి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత కలుగుగాక. మీరు వాక్యం ధ్యానిస్తుండగా ఈరోజు తీసుకున్న అంశం గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నడిపింపు అనే మాట మనము గమనిస్తాం, ధ్యానించుకుందాం. సో నాతో పాటు యోహాను సువార్త 14:26 ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 14:26. యోహాను సువార్త 14:26. But the Helper, the Holy Spirit, whom the Father will send in my name, he will teach you all things and bring to your remembrance all things that I said to you. Peace I leave with you, my peace I give to you. Not as the world gives do I give to you. Let not your heart be troubled, neither let it be afraid. మనం చాలాసార్లు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు మనము కృత నిబంధనకి సంబంధంగా మనం మాట్లాడుతూ ఉన్నాము. మీరు ఇక్కడ గమనిస్తే, బట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హూమ్ ద ఫాదర్ విల్ సెండ్ ఇన్ మై నేమ్, హీ విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్ అండ్ బ్రింగ్ టు యువర్ రిమెంబరెన్స్ ఆల్ థింగ్స్ దట్ ఐ సెడ్ టు యూ. పరిశుద్ధాత్మ పని ఏంటంటే, ఎందుకు మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడంటే మనకి నేర్పించడానికి, మనని నడిపించడానికి. సో ఈ వచనము మూల వచనంగా తీసుకొని మనము పాత నిబంధనకు వెళ్దాం. నిర్గమకాండము 23 20 నుంచి మనం గమనిద్దాం. నిర్గమకాండము 23 20 నుంచి మనం ఒకసారి గమనిస్తాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ గమనిస్తే దూతని ముందుగా పంపిస్తున్నాను. పాత నిబంధనలో యెహోవా దేవుడు డైరెక్ట్గా వాళ్ళ సేవకులని ప్రజల్ని పిలిచి మాట్లాడేవాడు. ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని, లేకపోతే నడిపించే వాళ్ళు డెలివరీస్ కానీ కొద్దిమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళ ద్వారా ప్రజలతో మాట్లాడటము మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ గమనిస్తే దేవుడు మరి మోషేతో మాట్లాడుతున్నప్పుడు, నేను నీ ముందు దూతని పంపిస్తున్నాను, దూత మాట వినాలి అని చెప్పడం జరిగింది. ప్రతి మనం ఇప్పుడు ఉన్న కాలంలో గమనిస్తే మనకి దూతల కన్నా పరిశుధాత్మ నడిపింపు, పరిశుధాత్మ తోడు మనకి చాలా అవసరం అండి. ఆ రోజు పాత నిబంధనలో కాలంలో దూత ద్వారా సందేశం ఇవ్వటము జరిగింది. ఈరోజు డైరెక్ట్గా పరిశుధాత్మ దేవుడే మనకి అనుగ్రహించబడ్డాడు, మనకి టీచ్ అండ్ టు గైడ్, మిమ్మల్ని ఆదరించడానికి, ఓదార్చడానికి, మనకి నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించబడను.
సో దూత స్థానంలో ఈ అధ్యాయం ధ్యానిస్తున్న ఉన్న వాక్యాన్ని, దూత స్థానంలో పరిశుధాత్మ పేరు పెట్టి మనము అక్కడ వాక్యాన్ని ధ్యానిస్తాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామమును ఆయనకున్నది. మనము త్రిత్వాన్ని ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మనము ఆరాధిస్తామని మనం నమ్ముతాం కదా. చాలామంది యెహోవా దేవుడే నమ్ముతారు, కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడే నమ్ముతారు, మరి యేసుక్రీస్తు దేవుడు కాదు తన కుమారుడిని నమ్ముతూ ఉంటారు. మనము మరి త్రిత్వము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఒకే వ్యక్తిగా మనము ధ్యానిస్తున్నాం. సో ఇక్కడ గమనిస్తే 20 వచనంలో ఏమంటే ఫస్ట్ స్టార్ట్ చేశాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను నేను స్థిరపరిచిన చోటుకు. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఏమని రాయబడ్డాక అక్కడ ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనం నాటి 100 ఫలము పొందుకునేను. సో ఆ మాటని మనం స్వీకరించినప్పుడు ఆ రోజు దేవుడు ఇస్సాకు తోడు ఉండి 100 ఫలితం అదే సంవత్సరం ఇచ్చినట్లయితే మనము ఈ సంవత్సరం ఒక వాగ్దానం తీసుకుంటే ఈ సంవత్సరం మనకు కావాల్సిన పంట, మనకు కావాల్సిన విత్తనము, మనకు కావాల్సిన 100 ఫలితం మనం పొందుకోవాలంటే మనకి నడిపింపు అవసరము. సో మనకి ఈ రోజు చూడండి, ఆ రోజు ఇస్సాకు ఎవరు నడిపించినారు? దేవాది దేవుడే స్వయాన తనని దర్శించి వాగ్దానం ఇచ్చి తనతో మాట్లాడి డైరెక్ట్గా నడిపించడం మనం గమనిస్తాం. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం చాలాసార్లు చెప్తాము. బట్ దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడా, లేదా ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా మాట్లాడుతున్నాడా? దేవుడు నీతో నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడా? మాట్లాడట్లేదండి. దేని ద్వారా మాట్లాడుతున్నాడు? మనకి ఇచ్చిన వాక్యం ద్వారా, రాయబడిన వాక్యం ద్వారా, దేవుడు పలికిన మాట ద్వారా, ఇచ్చిన ఈ లోగోస్ అనే మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనం ఎప్పుడైతే ధ్యానిస్తున్నామో పరిశుధాత్మ నింపుదల, పరిశుధాత్మ ఆవరించి, పరిశుధాత్మ నడిపింపుతోనే మనం ప్రేరేపించబడి మనం ముందుకు నడిపించబడుతున్నాం. నీ త్రోవలో మార్గం సరళం చేస్తాను ఎవరంటున్నారు? ఎవరు వచ్చి సరళం చేస్తారు? దేవుడు దిగొచ్చి చేయట్లేదండి. ఎవరితో చేపిస్తాడు? దూతల ద్వారానైనా లేదా పరిశుధాత్మ ద్వారా మన మార్గం సరళం చేయబడుతున్నది. నీకు ఎవరు నేర్పిస్తున్నాడు? దేవుడు స్వయం దిగొచ్చి నేర్పించట్లేదు, ఒక ఆదరణకర్తను పంపించినాడు. ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు అన్న మాట మాట్లాడినప్పుడు మనం ముగ్గురు కలిపి ఒక దేవుడిగా మాట్లాడుతున్నాం. సో ముగ్గురు కూడా వేరే వేరే పనులలో నిమగ్నమై ఉన్నారు. ఎవరి పని వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. తండ్రి చేయాల్సిన పని తండ్రి చేస్తాడు, కుమారుడు చేయాల్సిన పని కుమారుడు చేస్తాడు, పరిశుద్ధాత్మ చేయాల్సిన పని పరిశుద్ధాత్మ చేస్తాడు. సో ఈ అధ్యాయం ప్రత్యేకంగా మనం ధ్యానిస్తున్నాగా మనం పరిశుద్ధాత్మని సంబోధిస్తున్నాం. ఇక్కడ వాక్యం ధ్యానిస్తున్నాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచే చోటకు. సో మనం దేవుడు స్థిరపరిచే చోట నడిపించాలంటే ఈరోజు మనకి ఎవరు అవసరము? మనకి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. ఈవెన్ చాలాసార్లు మనము ఈ దేవదూతల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్ దే ఆర్ సెంట్ ఫర్ మెసెంజర్స్ అంటారు కదా. ఒక వార్తని మనకు తెలియజేయడానికి పంపిస్తాడు. దూతని పంపించి కాపాడుతా అంటున్నాడు. అంతవరకే కానీ చూడండి, దూతలు ఎవరి అధికారం మీద ఉన్నారు? మన అధికారం మీద లేరండి, దేవుని అధికారం మీద ఉన్నారు. సో మనము దేవుని అడగాలి. ఎవరు పంపమని? దూతని పంపమని అడిగితే దేవుడు తన అధికారం ఉన్న దూతని మన దగ్గరికి పంపిస్తాడు. నువ్వు డైరెక్ట్గా దూతలు వచ్చి నన్ను కాపాడు, దూతల కొరకు ప్రార్థన చేసి దూతల నుంచి ఓ మిఖాయిల్ దూతల దగ్గర వచ్చి నాకు సహాయం చేయి, కాపాడని చేయలేదు. నీ ప్రార్థన ఆలకించేవాడు దూతలు కాదు, నీ ప్రార్థన ఆలకించేవాడు దేవుడు. దేవుని అడిగితే నీకేం చేసి నీకు రక్షణ కొరకు దూతని పంపిస్తా అంటున్నాడు. నీ దేవదూత కాపుదల కావాలని అడుగుతున్నాం. మన రాకపోకలంతా మనల్ని స్థిరపరచడానికి, మనల్ని కాపాడడానికి దూత భద్రత మనకు అవసరము. ఎందుకు? వాళ్ళు దాని కొరకు సృష్టించబడ్డారు. సో ఈరోజు మనము
ఆత్మ నడిపింపుతో, ఆత్మ నింపుదలతో, గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే అంశం మనం ధ్యానిస్తాం. సో పరిశుద్ధాత్మ నడిపింపు మనకి అవసరం. ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. దూతలు అవసరం లేదని చెప్పట్లేదండి. దూతలు ఇవన్నీ సెకండరీ, కానీ ప్రాముఖ్యంగా మరి ముఖ్యంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము మనకి అవసరం. ఏమన్నాడు? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరిచిన చోటకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. పంపినప్పుడు పరిశుద్ధం దేవుడు ఏం చేస్తాడో గమనిస్తారు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడుతాడా లేదా తన వాక్యం ద్వారా మాట్లాడతాడా? చూడండి, ఇంతకుముందు ఏమన్నాను? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఇండివిజువల్గా ఒక పర్సన్ మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్గా మాట్లాడుతున్నాము. అదేవిధంగా పని చేసేటప్పుడు వాళ్ళు ముగ్గురు ఏకీభవించి పనిచేస్తారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నట్లయితే తండ్రి పంపించాడు కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. దేని గౌరవిస్తాడు? కుమారుడు చేసిన క్రియని గౌరవిస్తూ తండ్రి రాసిన మాటని మన మీలో ధ్యానిస్తుండగా మాటలో ఏం చేస్తాము? రాయబడిన మాటని మనకు పలికినప్పుడు అది రేమగా సృష్టించబడుతుంది. రేమంటే లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. జీవం ఎవరి దగ్గర ఉందని? పరిశుద్ధాత్మ దేవుడు మన నాసిక రంధ్రాలు జీవవాయు ఊదని వాక్యం సెలవుస్తుంది. సో స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లైఫ్. ఆ లైఫ్ ఏం చేస్తాము? రాయబడిన మాటని మనం నోటి ద్వారా పలికినప్పుడు దాంట్లో ఊపిరి ఊదుతుండగా ఆ వాక్యం మన జీవితంలో పనిచేస్తుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? రాయబడిన మాట ప్రకారము నీకు నాకు ఏం చేస్తాడంటే నన్ను నడిపిస్తాడు. ఈనాడు న్యూస్ పేపర్ తీసుకొని, డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ తీసుకొని ఆ న్యూస్ పేపర్ చదువుకుంటూ పరిశుద్ధాత్మ దేవ ఈ న్యూస్ పేపర్ ద్వారా నాకు సాయం చేయడండి. వాళ్ళకి ఏది లెక్క? రాయబడిన మాట లెక్క, విడుదలసే మాట ప్రకారం, రాయబడిన మాట ప్రకారం. అందుకే యేసుక్రీస్తు శోధింపబడ్డప్పుడు రాయబడిన మాట ప్రకారము ఆయన అపవాదిని ఎదుర్కొన్నాడు. మరి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేడా సాయం చేయడానికి? ఇప్పుడు సాయం చేస్తాడు. రాయబడిన మాటని తను కూడా ఒప్పుకున్నప్పుడు మానవ దేని ద్వారా బ్రతుకును? ఈ రొట్టె కాదు కానీ దేవుని నోట ద్వారా వచ్చిన ప్రతి మాట ద్వారా బ్రతుకును అని వాక్యం తెలుస్తుంది. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెడ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోటి ద్వారా పలికిన ప్రతి మాట, అంటే దేవుని నోటి ద్వారా వచ్చే ప్రతి మాట కూడా జీవంతో కూడిన మాట, పరిశుద్ధాత్మ నింపుదలతో కూడిన మాట. కాబట్టి ఆ నింపుదల మాట మనం అంగీకరించినప్పుడు మనము శోధింపబడతాము, కానీ మనము దాటగలుగుతాము. యేసుక్రీస్తు శోధింపబడితే నీవు నేను కూడా ఖచ్చితంగా శోధింపబడతాము. యేసుక్రీస్తు రాయబడిన మాట ప్రకారం ఆయన అధిగమించినట్లయితే, దాటగలిగినట్లయితే మనం కూడా దాటగలుగుతాము. శ్రమల్ని మనం దాటగలుగుతాము. సో ఇక్కడ గమనిస్తే ఏమని చేస్తాము? 21వ వచనంలో ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామమును ఆయనకున్నది. ఇంగ్లీష్ ఒకసారి చదువుతారు. బీవేర్ ఆఫ్ హిమ్ అండ్ ఒబే హిస్ వాయిస్. ఏమంటున్నాడు? ఒబే హిస్ వాయిస్ అంటే తన మాటని మీరు లెక్క చేయండి, జాగ్రత్త పడండి, విధేయత చూపెట్టండి. పరిశుద్ధాత్మ ప్రేరేపించబడినట్లయితే, పరిశుద్ధాత్మ నడిపించిన మనం చేస్తున్నట్లయితే మనం ప్రతిసారి అడగలేవా నువ్వు నాకు సహాయం చేయి, ఈ పని చేయాలా చేయొద్దా, కొన్నిసారి మనం వెళ్ళాలా వెళ్ళొద్దా అని అడుగుతాం. దావీదు ప్రతి యుద్ధానికి ముందు ఒక ప్రార్థన చేశాడు, దేవా నేను వెళ్ళాలా వెళ్ళొద్దా? వెళ్ళమంటే వెళ్ళేవాడు, వెళ్ళొద్దు అంటే ఆగిపోయేవాడు. సో మనకున్న పరిస్థితులు దేవా ఇస్సాకు కూడా దర్శించేమని ధ్యానించినాము. ఇస్సాకేమో ప్రయాణం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడు దర్శించు నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండమన్నాడు. సో అక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడే నాటినాడు, అక్కడే 100 ఫలితం పొందుకున్నాడు, అక్కడే బహుజన సమూహంగా గొప్పవాడిగా దేవుడు తనని హెచ్చించినాడు. ఏం చేశాడు? కేవలం విధేయత ద్వారా. సో 100 ఫలితం మనకు కావాలంటే మరి ఇప్పుడు ఎవరు అవసరము? పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ విధేయత మనం చూపెట్టాలి. బికాస్ హీ విల్ టీచ్. నీకు 100 ఫలం రావాలంటే నీకు ఒక సంఘంలో వాగ్దానం ఇచ్చినందుకు మన జీవితం నెరవేర్చబడదండి. నా జీవితంలో కూడా
నేను ప్రకటించను కాబట్టి నేను 100 ఫలితం డిసెంబర్ 31 పొందుకోను. నేను అవిధేయత చూపెడుతూ నా ఇష్టానుసారంగా జీవిస్తే నేను పొందుకోను. మనం ఏం చేయాలి? వాక్యాన్ని విధేయత చూపిస్తూ పరిశుద్ధాత్మకు లోబడి పరిశుద్ధాత్మకు సమర్పించుకుంటే నన్ను నడిపించి ఏ మార్గంలో వెళ్ళాలి, ఎక్కడ విత్తనం నాటాలి, ఎక్కడ నీకు పంట వస్తుంది, ఏది మంచి భూమి అని అన్ని విషయాల్లో కూడా మంచి విత్తనాలు నాటే విషయంలో నాకు సహాయపడి ఏం చేస్తాడు? మనము 30 దంతలు 60 దంతలు 100 ఫలితం పొందేంత వరకు కూడా నాకు తోడై ఉంటాడు. ఏమైనా అందుకే ఏమన్నాడు? తనకి విధేయత చూపెట్టాలి. ఇంకొక మాట గమనిస్తే ఇంగ్లీష్లో అయితే ప్రోవోక్ హిమ్ అయిన తన ఏంటంటే తనని రెచ్చగొట్టొద్దు. అవునా? ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఏం చేస్తాడంట? కోపం తెప్పించకండి. ఎవరిని? దేవునికి కోపం తెప్పించకండి. పరిశుద్ధ దేవునికి కోపం తెప్పించకండి. కోపం తెప్పేదంటే ఏం చేయాలండి? మనము మంచి క్రియ తప్పకుండా చేస్తాము. మన చుట్టుపక్కల మనకి వ్యతిరేకత ఉన్నది, బయట వాళ్ళతో ఉన్నది, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత ఉన్నది. కానీ వ్యక్తిగతంగా చూడండి, వాక్యం చదువుతున్నప్పుడు ధ్యానించినప్పుడు చూసినట్లయితే వ్యక్తిగతంగా నేను పాటించట్లేదా మనం గమనించాలి. ఇంట్లో వాళ్ళు పాటిస్తున్నారు లేదా, బయట వాళ్ళు పాటిస్తున్నారు లేదా, మరి ఆ పాస్టర్ పాటిస్తున్నట్టు మనకు అవసరం అండి. వాక్యము ఇండివిజువల్గా నీ కొరకు నా కొరకు రాయబడ్డది. సో వ్యక్తిగతంగా నేను వాక్యాన్ని పాటించట్లేదా? ఇస్సాకుకు అనవసరం అండి. ఇస్సాకు దగ్గర విత్తనం ఉన్నది, అబీమెలెకు దగ్గర కూడా ఉన్నది. మరి భూమిలో అందరి నాటితో వస్తుందా? మనకు అనవసరం. దేవుడు ఇస్సాకునే దర్శించాడు, నువ్వు ఇక్కడే ఉండమన్నాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే నాటినాడు, అక్కడే పొందుకున్నాడు. మరి అబీమెలెకు అందరూ నాటిన వాళ్ళకి పొందుకున్నారా? దేవుడు వాళ్ళతో దర్శించలేదు, వాళ్ళకి వాగ్దానం ఇవ్వలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళు పంటను చూడకపోవచ్చు. సో ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మనం మాట విన్నాము, దేవుడు మనం దర్శించాడు, ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చే వాగ్దానం నెరవేర్చేవాడు కూడా. సో మనం ఏం చేయాలి? ఇస్సాకు నమ్మాలి. బహుశా అనుకున్నాం, ఒకవేళ ఇస్సాకు ఈ వాగ్దానం తీసుకొని అబీమెలెకు దగ్గరికి వెళ్ళి, దేవుడు నన్ను దర్శించాడు, నాకు తెలిసి ఇక్కడంతా కరువు ఉన్నది, మరి కరువులో మనం విత్తనం నాటుదాము, మనము ఏకీభవిస్తామని అన్నాడా? కాలేదు. నన్ను దర్శించి నాకు చెప్పిన మాట నేను వినాలి. బహుశా అభిమేలకి దేవుడు దర్శించి వేరే మాట ఇవ్వచ్చు. సో ఇండివిజువల్గా దేవుడు దర్శించి ఇండివిజువల్గా మనతో మాట్లాడతాడు. అందరిని ఒకేలాగా చూడడు, అందరిని ఒకేలాగా నడిపించడు. ఎవరి స్వభావం ప్రకారం, ఎవరి తలాంత ప్రకారం, ఎవరి జ్ఞానం ప్రకారం వాళ్ళని ఆ విధంగా నడిపిస్తాడు. అందరం ఒకేలాగా లేమండి. ఏ విషయంలో కానీ, జ్ఞాన విషయమా, ఆస్తుల అంతస్తు కానీ, చదువు కానీ, ఉద్యోగం కానీ, అందరం కూడా ఏంటి? దేవుడు మనల్ని ఒకే విధంగా ప్రేమిస్తారు. కానీ మన నడిపింపు విషయంలో మనము దేనికి సమర్పించడమో దాని ప్రకారమే దేవుడు మనల్ని నడిపిస్తాడు. సో ఏం చేయాలంటే తన మాటకి విధేయత. ఫస్ట్ ఏమని గమనించాము? మన త్రోవ సరళం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. రెండోది మనం తన మాటకి విధేయత చూపెట్టాలి. రెండోది తనకి కోపం తెప్పించొద్దు. పిల్లలతో మనం మాట్లాడతాం కదా, విధేయత చూపెట్టినంత వరకు మనము హెల్ప్ చేస్తూ ఉంటాం. ఏమంటాం? నాకు కోపము తెప్పించొద్దు. కోపం తెప్పిస్తే ఏమవుతుంది? మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? లేదా నష్టం జరుగుతుంది? నష్టమే. కోపం తెప్పిస్తే ఆ కోపంలో మనం తిడతాము, కొడతాము, ఇంకేమైనా కావచ్చు. ఆ ఆగ్రహంతో చాలాసార్లు చంపుకున్న పరిస్థితులను గమనిస్తున్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఏమని గమనిస్తాడు? తనకి మీరు కోపం తెప్పించకండి. కోపం తెప్పిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకోడు. బహుశా అంటే తండ్రి ఎగ్జాంపుల్ తీసుకుంటే నేనన్నా ఊరుకుంటానేమో, కానీ నేను ప్రేమిస్తాను కాబట్టి నేనన్నా ఊరుకుంటాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి కోపం తెప్పిస్తే తన ఊరుకోడు. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పిన యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. దేశమంతా మనకు శత్రువు కదండి, క్రైస్తవ విశ్వాసాలకి. ఏం చేయాలంట? తిరిగి వాళ్ళతో వెళ్ళి గొడవడమంటున్నాడా, లేదా ఎవరికైనా ఆధారపడమంటున్నాడు? చాలా చాలా విరోధము. ప్రతిరోజు కనీసం ఒక ఇన్సిడెంట్ అయినా మనము
సోషల్ మీడియాలో మనం తప్పకుండా చదువుతున్నాము లేకపోతే చూస్తున్నాము, రైట్? ఆ చర్చిని కూల్చడము, ఆ పాసలు కొట్టడము, క్రిస్మస్ చేసుకుంటే ఇబ్బంది, రానున్న రోజుల్లో ఈస్టర్ వస్తే ఈస్టర్ ఇంకా ఇగతాలు చేస్తుండొచ్చు, అందరూ ప్రిపేర్ అవుతున్నారు. కానీ వాక్యం ఇచ్చిన వాగ్దానం ఏంటిది? అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల. హల్లెలూయా. లాస్ట్ మాట ఏమైందిగా గమనించాం. శత్రువులకు శత్రువుగా ఉండాలి అనుకుంటే మొదటి మాట మనము నెరవేర్చాలి. ఏం చేయాలంట? తన చెప్పిన మాట మనము వినాలి. ఆయనను మనం సంతోషపెడితే, ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుని మనం సంతోషపెట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ప్రతి మాట వింటే నీకు నాకు తోడుగా ఉండి ఏమన్నాడు? నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. ఏమేన్? సో నీకు నాకు శత్రువు ఎవరు లేరండి. నీ శత్రువుని మన శత్రువుని దేవా, వీళ్ళు నాకు శత్రువుగా మారినారు, నేను వీళ్ళని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఏమేన్? నీ వాక్యంలో రాయబడ్డది కాబట్టి నా శత్రువులకి నీవు శత్రువుగా ఉంటావు, నా విరోధులకి నీవు విరోధిగా ఉంటావు. కాబట్టి దేవ నీ మాట ప్రకారము నేను నీ మాటకు లోబడి, చూడండి, నువ్వు ఎంత క్యాండిల్ మార్చ్ చేసినా, ఎంత పీస్ ర్యాలీస్ చేసినా, నువ్వు ఎన్ని ధర్నాలు చేసినా, 2000 సంవత్సరాల నుంచి ఆరంభించబడ్డది. ఈ రోజు కూడా శత్రుత్వము క్రైస్తవులకు విశ్వాసాలు ఖచ్చితంగా ఉన్నది. అది ఆగే పని కాదు కదా. ఒకరోజు కొంత 100% నిరీక్షణ ఉంటుంది. ఎప్పుడు ఆగుతారంట? తండ్రి అంటే యేసుక్రీస్తు తిరిగి వచ్చిన రోజే అది సమాప్తం అవుతుంది. అప్పుడు కూడా ఉంటుంది, కానీ అది వేరే. కానీ ఆ రోజు వరకు తప్పకుండా మనము శోధన శ్రమలు కూడా ఖచ్చితంగా వెళ్తాము. రానున్న రోజులు ఇంకా భయంకరంగా జరగవచ్చండి. కానీ మన బాధ్యత ఏంటిది? మన ప్రవర్తన ఏంటిది? పరిశుద్ధాత్మకి లోబడి పరిశుద్ధాత్మకి సమర్పించుకుంటే ఆయన చూసుకుంటాడు. నువ్వు కొట్లాడాల్సిన అవసరం లేదు. కొట్టినారా కొట్టిపించుకుందాం, తన్నినారా తన్నించుకుందాము, బైబిల్ చెప్పినారా చెప్పుకొని, చర్చిలు కూలగొడతారు కూలగొట్టుకొని, ఆశించి కొట్టగా కొట్టని. కానీ మన పని ఏంటిది? దేవుని పరిచయం ఆగకుండా ముందుకు తీసుకెళ్ళటమే తన పని. ఈ ఉదాహరణ చాలా చెప్తారండి. మంట ఆరిపోతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మంట కావాలంటే కట్టెల మట్టి పెట్టేప్పుడు ఏం చేస్తాము? దాన్ని ఊపుతాము. ఎందుకు? దాంట్లో ఇంకా అగ్ని ఉన్నది. కానీ కొంచెం గాలి తాకి దాని చుట్టుపక్కల ఉన్న దుమ్ము తీసేసి గాలి విసిరితే ఏమవుతుందంట? మళ్ళీ కట్టెలు అంటుకుంటాయి. మనం కూడా అదే పరిస్థితి అండి. చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు గొడవ పడితే గమ్మునున్నారు అనుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని రెచ్చగొడుతున్నారు, మనమే ఇంకా సువార్తని ఇంకా విస్తారంగా ప్రకటిస్తున్నాం. రెచ్చగొట్టుడు ఎవరైనా కానీ, మంచివాడైనా చెడువాడైనా రెచ్చగొడితేనే రెచ్చిపోయి చేస్తూ ఉంటారు. అందరు దాదాగిరిలు ఈ గుండాగిరి ఎందుకు చేస్తారు? అరే అన్న గ్రేట్ అన్నా, నువ్వు గ్రేట్ అన్నా, నువ్వు గ్రేట్ అన్నా ఎక్కించి ఏం చేస్తారు? వానితో పాటు చెడు సహవాసం చేసి వానితో పాటు ఎన్నో విషయాలు చేపిస్తూ ఉన్నారు. వాడు సొంతంగా చేయడానికి ఇష్టపడి చాలాసార్లు 10 మంది పోగేసుకొని 10 మంది చుట్టుపక్కల అన్నాను గ్రేట్ అన్నాను తోపనంగానే వాడు రెచ్చిపోయి ఇష్టానుసారం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మనము దేవుని వాక్య ప్రకారము మనకు అప్పగించిన పని మనం చేసుకుంటూ వెళ్దాము. అడ్డుగోడలు వస్తే, ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి సమర్పించుకుంటే నీ మార్గము త్రోవలు సరళం చేయబడుతుంది. 23వ వచనం గమనిస్తే, ఎట్లనగా నా దూత ఎట్లనగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ముందుగా వెళ్ళును, అమోరీయులు, హిత్తీయులు, పెరిజీలు కన్నా నీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించదను. ఏం చేస్తున్నటువంటి మళ్ళా చెప్తున్నాడు. ఈ హిత్తీలు, అమోరీయులు, పెరిజీలు, కనానీయులు, హివ్వీలు, యెబూసీయులు అందరూ కూడా శత్రువులు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. దాదాపు 7 దేశాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకంగా వచ్చిన నువ్వు ఒక్కడిగా అయినా కానీ ఏమన్నాడు? ఐ విల్ కట్ దెమ్ ఆఫ్. హల్లెలూయా. నేను వారిని సంహరించదను, నేను వాళ్ళని నరికేస్తాను, నేను వాళ్ళని వెళ్ళగొడతాను, నేను వాళ్ళని నాశనం చేస్తాను. నువ్వు చెయ్యకు, నువ్వు చేయలేవు కూడా. నేను శత్రు నాశనం చేయలేమండి.
ఎప్పుడు నాశనం చేయగలుగుతాము? ఎప్పుడైతే సమర్పించుకుంటామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతామో, అప్పుడు నీలో నాలో పరిశుద్ధాత్మ ఆత్మతో నింపబడి మనం తప్పకుండా వారిని జయించగలుగుతాం. ఉదాహరణ ఏంటిది? సంసోను ఒంటరిగా ఉన్నప్పుడు ఓడిపోయినాడు, సంసోను పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నప్పుడు జయించినాడు. ఒంటరిగా ఉన్నప్పుడు అంటే ఏంటి? ఎప్పుడైతే పరిశుద్ధాత్మకి కోపం తెప్పించాడో, తనకు చెప్పిన మాట వినలేదు, ఇప్పుడు ఏమన్నాడు? సంసోను, నీకు నాకు టాటా బాయ్ బాయ్. నువ్వు నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి, నువ్వు ఏదైతే వెంట్రుకలు కట్ చేయాలంటే నువ్వు కట్ చేయించుకున్నావు కాబట్టి, నీకు నాకన్నా నీకు ఆ డెలాల అమ్మాయి ఎక్కువైంది కాబట్టి నువ్వు తన సాహసం చేయి. నన్ను వద్దనుకున్నావు కాబట్టి ఇదిగో నేను నిన్ను విడిచిపెట్టి వెళ్తున్నాను. ఎప్పుడైతే గ్రహించాడు, ఎప్పుడు ఫిలిస్తీన్లు పండగ చేసుకుంటే సంబరాలు చేసుకున్న టైంలో ఆయన గుర్తొచ్చింది ఏంటిది? నేను చేసింది తప్పు, దేవా నాకు ఒక్కసారి నీ ఆత్మతో నింపు, నా శక్తిని దయచేయి, నేను వీళ్ళందరినీ నేను నాశనం చేస్తాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల మళ్ళీ పొందుకున్నాడో ఏమైంది? ప్రతి శత్రువు, ఎవరైతే తన గుడ్లు వీగినారో, ఎవరైతే ఆయనని ఆ స్తంభాలు కట్టేసినారో, ఎవరైతే తన ద్వారా ఈ చెడుతనము, ఈ చెడులో పడిపోయే విషయంలో చేసినారో, బహుశా అనుకున్నాను డెలాలా కూడా చనిపోయింది దాంతో పాటు. ఎందుకంటే ఆ స్త్రీ కూడా తప్పకుండా అక్కడ సంబరాలు చేసుకునే సమయంలో ఎంజాయ్ చేస్తుంది. ఏ ఫిలిస్తీన్ తన వ్యతిరేకంగా ఉన్నారో, సంసోను ఆత్మతో నింపబడిన తర్వాత మళ్ళీ ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి సంపాదించి, ఎందుకు? విధేయత ద్వారా తను పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చేసిన క్షమించిన, ఇంకొక లార్డ్ ప్లీజ్ రిమెంబర్ మీ వన్స్ మోర్, ఇంకొకసారి నన్ను గుర్తు చేసుకో. ఈ శత్రులు నా కారణంగా సంబరాలు చేసుకుంటారు, వీళ్ళ సంబరాలను నేను నాశనం చేస్తాను. నేను చనిపోతే చనిపోయాను పర్లేదు, కానీ నాతో పాటు నేను వీళ్ళని కూడా నాశనం చేస్తాను. మరి దేవుడు ఆ రోజు సంసోనుతో ఉంటే నీకు నాకు కూడా నిన్ను నన్ను కూడా ఆత్మతో నింపి మన ద్వారా యుద్ధాన్ని జయిస్తాడండి. శత్రువుని నాశనం చేసి నేను పక్కన కూర్చోబెట్టి నాశనం చేయించట్లేదు, నీ ద్వారానే. ఎవడైతే నిన్ను చెరసాలలో వేస్తున్నాడో, ఏమైనా ఎందుకు వేస్తున్నాడు? నేను వాక్య పరిచయం చేస్తుంటే మత మార్గాన్ని నన్ను చెరసాలు వేస్తే, ఎవరైతే చెరసాలు వేస్తున్నాడో వాళ్ళ ద్వారా దేవుడు మనల్ని బయటకు తీసుకొని వస్తాడు. ఆ సామర్థ్యత దేవుని ఉంది. మనం ఏం చేయాలంట? తన మాటకి విధేయత చూపెట్టి, తన మాటకి లోబడినట్లయితే, తనకి కోపం తెప్పకుండా తనకి ప్రేమను తెప్పించిన వారుగా, విధేయత కారణంగా ఏ విధంగా సమస్యలు ప్రార్థన చేసి వెంటనే ఆలస్యం చేయలేదండి. దేవుడు తన గుర్తేశాడా? మరి ఎందుకు వెంట్రుకలు కత్తిరించుకున్నావు, మరి ఎందుకు డెలివరీ దగ్గర పోయినావు? పాతవి మర్చిపోయాడండి. పాతవి తొవ్వి తీసుకుంటుంటే ఏమి రాదు, దేవుడికి రాదు, సంవత్సరానికి రాదు. తప్పు చేస్తాడు, తప్పుకి అనుభవిస్తాడు. ఆ అనుభవంలో పశ్చాత్తాపడి మార్గం పొందుకొని ఒకసారి దేవునికి సహాయం చేయమంటే దేవుడు సహాయం చేశాడు, సహాయకర్తని పంపించాడు. తన ద్వారా ఫిలిస్తీయులని నాశనం చేసినాడు. ఇవే 4 గమనిస్తే, వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. ఇప్పుడు మనం విగ్రహాలు చేయట్లేదు. సోషల్ మీడియా కూడా ఒక విగ్రహాల కన్నా పెద్ద విగ్రహం సోషల్ మీడియా. ఎందుకు? చాలా సమయము దొంగలించబడుతుంది. మనం తెలియకుండానే మనం ఏం చేస్తాము? విగ్రహ ఆరాధనలో మనము నిమగ్నం అవుతున్నాము. వాక్యం ఏం సెలవిస్తుంది? వారి దేవతలకు సాగిల పడకూడదు. మనం అనుకుంటాము నేను ప్రథమ మొక్కట్లేదు అనుకుంటాం, కానీ తెలియకుండానే తెలుసుకుంటానే మనం ఏం చేస్తాము? అన్నింటికి మనం సాగిల పడుతున్నాము, మనం మొక్కుతున్నాము, దానికి ప్రాముఖ్యత ఇస్తాము. డెలాలా వచ్చినప్పుడు కూడా సంసోన్కి ఏమైనా వెంటనే కట్ చేయడానికి వచ్చింది కదా, నన్ను దొంగిలించడానికి అనుకోలేదండి. అందంగా ఉన్నది కదా, సాహసం చేయడానికో సంసారం చేయడానికో భర్తలా ఉంటాను భార్యలా ఉంటాను అని ఆలోచనతో చేసుకున్నాడు. కానీ రాను ఏమైందంట? రాను ఏ వ్యక్తినైతే సంసోను నమ్మినాడో, ఏ వ్యక్తిని పేరెంట్స్ వద్దంటే కూడా నాకు ఈ అమ్మాయి కావాలి, నాకు ఈ అమ్మాయి ఇష్టము, ఆమె నాకు నచ్చింది, అమ్మ నాన్న చెప్తున్నారు వద్దురా బాబు, ఆమె రైట్ కాదు,
దేవుడు మాతో మాట్లాడినాడు, నీ పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక ఉన్నది, నీ ప్రణాళిక నాకు తెలుసు, నీకు కూడా తెలుసు, నువ్వు దయచేసి ఆ క్రియేట్ చేయకు, మన మధ్యలో చూసుకో, దాని మన మన గీత మనం దాటి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు. అవిధేయత కారణంగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఆ గీత దాటినందుకు శ్రమ గుండా వెళ్ళాల్సిన పరిస్థితి. ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకుంటే అవిధేయత కారణంగా ఏమైనా బానిసగా తయారైనాడు. నా దేవుని దృష్టిలో సంసోను లీడర్గానే ఉన్నాడు. బానిసత్వంలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తనను దర్శించి తనకు శక్తి ఇచ్చి మరొకసారి ఫిలిస్తీన్ పట్ల విజయం సాధించగలిగినాడు. మనకేమైనా గుర్తు చేస్తాడు? మనము విగ్రహ ఆరాధన అంటే సోషల్ మీడియా నుంచి మనం దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు కూడా దేవునితో అనుసంధానం మనం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం, వాక్యం ధ్యానించే జీవితం కదా, వాక్యాన్ని ప్రకటించే జీవితం మనం కలిగినట్లయితే, పరిశుద్ధ దేవుని మాట చెప్పినట్లు మనం విన్నట్లయితే, విధేయత చూపెట్టినట్లయితే మన శత్రువుని వెళ్ళగొట్టబడతాడు. ఏమైనా 20వ వచనం గమనిస్తే, ఏమని చదివాం? విగ్రహారాధనని ఆరాధించొద్దు. అక్కడ దాకా ఒకటి. ఇక్కడ గమనిస్తే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. అంటే ఏంటిది? సోషల్ మీడియాని పక్కన పెట్టి దేవుని మీడియా పట్ల మనం తిరిగితే నీకు వచ్చే లాభం ఏంటిది? నీ తినే ఆహారాన్ని ఆశీర్వదిస్తా, నువ్వు తాగే పానీయాన్ని ఆశీర్వదిస్తా, నువ్వు పీల్చే గాలిని నేను ఆశీర్వదిస్తాను. ఒకవేళ నీలో ఎలాంటి అనారోగ్యం ఉంటే ఆ రోగము నేను ఈ మధ్య నుంచి వెళ్ళగొడతాను. దాని కండిషన్స్ ఏంటిదంట? నీ దేవుడైన యెహోవానే, అంటే నేను తప్ప నువ్వు వేరే దేవుడు లేరు. అండ్ he shall serve the Lord your God and he shall bless thy bread. దేవుణ్ణి ఆరాధించిన తర్వాతనే, దేవుని సేవించిన తర్వాతనే నీ రొట్టె నీ పానీయము ఆశీర్వదించబడుతుంది. నేను ప్రార్థన చేయను, వాక్యం ధ్యానించను, నేను ఏ మంచి పనులు చేయను, నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, నాకు టైం లేదు, జాబు నా ఫ్యామిలీ, జాబు ఫ్యామిలీ అంటే నీ రొట్టె నీ పానీయము ఆశీర్వించబడదు, అనారోగ్యం తొలగించబడదు. మనకు స్వస్థత కావాలా? ఏం చేయాలి? దేవా వాక్యం ఒప్పుకోవాలండి. దేవా నీ వాక్యం రాయబడ్డది, ఇఫ్ దేర్ ఇస్ సిక్నెస్ అమాంగ్స్ట్ యు, నీ మధ్యలో అనారోగ్యం ఉంటే తొలగిస్తాను కాబట్టి దేవా మా ఇంట్లో అనారోగ్యం ఉంది, నా శరీరం అనారోగ్యం ఉంది, నీ వాక్యాన్ని అనుసరణ నేను తినే ఆహారాన్ని ఆశీర్వదించుకున్నాను. ఈ ఆహారంలో ఫుడ్ పాయిజన్ ఉండొచ్చు, మనకు తెలియదు, తింటగానే తెలుస్తుంది. దేవా దీంట్లో ఇలాంటి అనారోగ్యంతో కూడిన పదార్థాలు అంటే దాన్ని వెళ్ళగొట్టండి. నేను బయట వాతావరణం తిరిగినప్పుడు నాకు దగ్గు, జ్వరము, జలుబు నాకు రావద్దు, వచ్చినా మీరు దాన్ని వెళ్ళగొట్టండి. నేను తినే ఆహారాన్ని మీరు ఆశ్రయించండి, పానీయము ఆశ్రయించండి. పీల్చే గాలి కూడా విషపూర్వకంగా మారిందండి. మరి పీల్చేది ఆక్సిజనా, కార్బన్ డైఆక్సైడ్, ఇంకే గాలి మనకు అర్థం కాదు, పీల్చుకుంటూ పోతున్నాం. కానీ దేవుడు ఏం చేయాలంట? పీల్చే గాలిని కూడా దేవుడు ఆశీర్వదించాలి. అంటే మనం ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవాను మీరు ఆరాధించాలి, నీ దేవుడైన యెహోవాను మీరు గణపరచాలి, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, బలంతో, శక్తితో ప్రేమించండి, ఆరాధించండి, స్తుతించండి, గణపరచండి అని వాక్యం సెలవిస్తున్నది. ప్రేమించదని అధికముగా ఆరాధించును, ఆత్మతో సత్యంతో అన్ని విషయాలు కూడా మనం దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడి వాక్యం అనేది పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు మనకి ఖచ్చితంగా అవసరం. పరిశుద్ధాత్మ సాయం అనేది, పరిశుద్ధాత్మ నడిపింపు అనేది మనం ఈరోజు ఇంత దూరం రాలేదండి. మనం రక్షింపబడిన రోజు ఎవరు ప్రేరేపణ ద్వారా, ఎవరు మనల్ని నడిపించారు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. పరిశుద్ధాత్మ మన జీవితంలో కార్యం చేశాడు కాబట్టి మనము విన్న వాక్యం మనము కానీ మన పితలు కానీ అంగీకరించినారు. సత్యం అనే వాక్యం విన్నప్పుడు ఇది సత్యమని ఎవరు చెప్తున్నారు? చుట్టుపక్కల అందరు పాస్టర్ వచ్చి చెప్తున్నారు సత్యం వినండి అని. నువ్వు వింటున్నావు కానీ ఏం చేస్తావు? నీ హృదయంలో నాటబడాలంటే పరిశుద్ధాత్మ నడిపుతోనే అది కార్యం జరుగుతుంది. ఎంతమంది వ్యతిరేకతలు ఉన్నారండి. ఈరోజు వాళ్ళ టైం రాకపోవచ్చు, వాళ్ళ మనసు హృదయం ఎంత కఠినంగా ఉన్నా కానీ పరిశుద్ధాత్మ కార్యము క్రమక్రమంగా మెల్లమెల్లంగా ఖచ్చితంగా జరుగుతుంది. మనం అడుగుతున్న దేవుడు శక్తి లేదా అందరూ ఒకేసారి మార్చడండి.
నీ ఓర్పు నీ సహనం కూడా టెస్ట్ చేయబడుతుంది. దేవుడికి తెలియదు అబ్రాహాం దేవుడిని ప్రేమించలేడు, మరి ఎందుకు టెస్ట్ చేస్తాడు? సరే, కుమారుడు లేనంత కాలం నేను ప్రేమించాడు, కుమారుడు వచ్చిన తర్వాత కుమారుని ఎక్కువగా ప్రేమిస్తాడా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడా? దేవుడికి తెలిసి ఆన్సర్ కూడా, బట్ టెస్ట్ చేస్తున్నాడు. దేవుడు తెలిసి ఆన్సర్ ఏంటిది? తన ప్రజలు, తన పిల్లలు, తన సంతతి గెలిచిన వారు, ఓడిపోయిన వారు కాదు. కానీ మనం ఏం చేస్తాం? మనం టెస్ట్ గుండా వెళ్తున్న వాళ్ళు మనం ఏం చేయాలి? అబ్రాహాం ఏ విధంగా నోరు మెదపకుండా చెప్పినట్టు చేస్తా ఉన్నాడో, మనం కూడా చెప్పినట్టు చేసుకుంటా వెళ్తే మనం కత్తెత్తాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఏమే కత్తి ఎత్తి చంపడానికి వస్తే ఎవరు వచ్చినారు? ఆపినారు. దేవుడితో వచ్చి అబ్రాహాం నువ్వు చేసేది ఆపు. ఇప్పుడు దేవుడు తెలుసుకున్నాడు, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు. యు లవ్ గాడ్, బై దిస్ ఐ నో. మీరు ఈ క్రియ చేసే ద్వారా, నువ్వు చేసే పని ద్వారా, ఈ క్రియ ద్వారా దేవుడు తెలిసిందంటే నువ్వు దేవుడిని నీ కుమారుడు కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావు. సో మనం ఏం చేయాలి? దేవుడు మన పక్షాన్ని కూడా ఆ మాట మాట్లాడాలంటే మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దేవుని మాటకి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. సో ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఏమవుతుందంట? నీ రొట్టెని, నీ పానీయము, నీ ఆహారము అన్నీ కూడా ఆశించబడుతుంది. నీ ఎదుట నుంచి అనారోగ్యము వెళ్ళగొట్టబడుతుంది. ఏమే 20వ వచనం గమనిస్తే ఇంకేమన్నాడు? కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు, నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. ఏమే గొడ్రతనం మనం అనుభవించాం. చూడండి, గొడ్రతనం అన్నప్పుడు ఇది కేవలం గర్భానికి సంబంధించింది కాదు, మరి ముఖ్యంగా ఫస్ట్ గర్భానికి సంబంధించింది. అదే కాకుండా మన జీవిత కాలంలో, మన బ్రతికిన కాలం అంతా కూడా మనము ఫలభరితం ఉండాలనే దేవుని ప్రణాళిక. ఆ రోజు ఇస్సాకు నాటినప్పుడు ఆయన గొడ్రాలు ఉన్నాడా, లేదంటే ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాడా? ఫలం ఎక్కడి నుంచి వచ్చిందండి? గర్భఫలం ఆల్రెడీ ఉన్నది ఆయనకి. కానీ ఇప్పుడు భూమిలో వెళ్ళినప్పుడు తన విత్తనం భూమిలో నాటినప్పుడు భూమిలో నుంచి ఫలము పొందుకున్నాడు. సో నీ దేశంలో మనము గొడ్రాతనం అనుభవించదు, నా ఉద్యోగం కూడా గొడ్రాతనం అనుభవించదు. అంటే ఉద్యోగం ద్వారా నాకు ఫలం రావాలి, నా కష్టం ద్వారా నాకు ఫలం. అంటే కష్టం అనేది నువ్వు ఒక విత్తనంగా నాటినట్లయితే ఆ రోజు ఆదాము అవ్వ ఏం చేశారు? ఏదైనా చోట బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత వాక్యం ఏమో చెప్పింది? నువ్వు కష్టపడి చెంటోర్చి నువ్వు ఫలం తింటావు. ఇంతకుముందు చెంటోర్చాల్సిన అవసరం ఉందా? ఇక్కడ ఏదైనా తోట చెంటోర్చాల్సిన అవసరం లేకుండే. ఎందుకు? ఆల్రెడీ ఫలమున్న చెట్లు ఉన్నాయి. ఆయన విత్తనం నాటలేదు, పెరిగిన దాకా వెయిట్ చేయలేదు, డైరెక్ట్ ఏముందంట? పండున్న చెట్టు ఆయన కనబడుతున్నది. ఆయన విత్తనం అంటే తెలియదు, కష్టం అంటే తెలియదు. చెయ్యి చాపి తెంపుకొని తినాల్సిన పరిస్థితి నుంచి ఇక్కడికి వెళ్ళినంట ఏ చెయ్యి అయితే చాపి తెంపుకోనో అదే చెయ్యి ద్వారా పైకి వెళ్ళాల్సిన చెయ్యి కిందికి వెళ్తున్నది. ఎందుకు వెళ్తున్నది? అవిధేయత కారణంగా, దేవుని విసర్జించిన కారణంగా, దేవునికి కోపం తెప్పించిన కారణంగా. విత్తనం నాటాలి, నీరు వేయాలి, ఫస్ట్ భూమిని దున్నాలి, విత్తనం నాటాలి, దాని ప్రాసెస్ అంతా చేసినాక వెయిట్ చేయాలి. ఏంటిది? ఫలం కొరకు వెయిట్ చేయాలి. ఈరోజు విత్తనం నాటితే రేపు ఫలం వస్తుందా? రాదండి. అయితే ఆయన ఎంతకాలం ఫస్ట్ ఉండాలి? ఎగ్జాంపుల్ చూసుకున్నాం, ఫస్ట్ సీడ్. ఎందుకంటే ఏదైనా తోట బయట ఫలం లేవు, ఏదైనా తోట బయటకు వచ్చినాక ఆయన కష్టపడి సంపాదించాలి, కష్టపడి పొలం అన్నీ చేసుకోవాలి. సో విత్తనాలు ఉన్నాయి అనుకుందాం, కేవలం విత్తనాలు ఇచ్చి పంపుకుంటాడు దేవుడు. ఆ విత్తనము భూమిలో నాటాలి, ఆయన నీరు వేయాలి, ఎదిగిందాక అంటే దాదాపు వారమో 2 వారం 3 వారం నెల రోజులు తప్పకుండా నా పస్తులు ఉండిండవచ్చు. లేదంటే ఆ మొక్క ఈ మొక్క ఆ కూర ఈ కూర ఏదో తెంపుకొని ఉంటాడు. ఫలం రావడానికి వెయిటింగ్ పీరియడ్ ఉన్నది. సో మన ఫలం కూడా రావడానికి మనం వెయిటింగ్ పీరియడ్లో ఏం చేయాలంట? దోస్ హు వెయిట్ ఆన్ ద లార్డ్. ఈ వెయిటింగ్ పీరియడ్లో మనం ఎవరిపైన వెయిట్ చేయాలి? దేవుని. దోస్ హు వెయిట్ ఆన్ ద లార్డ్ గాడ్ విల్ రెన్యూ యువర్ స్ట్రెంగ్త్ అన్నాడు. ఎవరిపైన ఆధారపడిన వారు పక్షులాది యవనం వల్ల వారు యవనం పొందెదరు.
నేను దేవుడి మీద ఆధారపడాలండి, నాకు ఇంకా ఓపిక లేదు, నాకు సహనం లేదు, ఇక నేను దేవుడు నాకేం చేయట్లేదు, నా ఇష్టాన్ని బ్రతుకుతాను కదా, ఈ దేవుడు ఏమైనా చేసిన వస్తే ఇది ఏం చేయట్లేదు అని చాలాసార్లు చాలా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నువ్వు దేవుడిని నమ్ముకుంటే కోటీశ్వరుడు అవుతావు, దేవుడు నమ్ముకోకపోతే నిత్యగాత్వం లేదు అక్కడ. దేవుడు ఎందుకు నమ్ముకోమంటాము? ఈ భూలోకంలో నువ్వు కోటీశ్వరుడు అవుతావు అవ్వవు అని అవసరం, కానీ దేవుడు రాజ్యంలో చేర్చబడడానికి ఈ భూలోకంలో యేసుక్రీస్తు సొంత రక్షకులను అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత నీ విధేయత ప్రకారము, నీ కష్టాన్ని ఫలిత ప్రకారం నువ్వు ఆర్థికంగా అన్ని విషయాలను ఎదుగుతావు. యేసుక్రీస్తును అంగీకరించిన వెంటనే నువ్వు కోటీశ్వరుడు అయితే భూలోకం ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తారు, కోటీశ్వరుడు అవుతారు. అప్పుడు ఉద్యోగాలు చేసే అవసరం లేదు కదా, ఇంకేం పని ఉండదు. దేవుడు ఆ సిస్టమ్ క్రియేట్ చేయలేదండి. దేవుడి ప్రాసెస్ ఏంటిది? నువ్వు కష్టపడాలి, కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు చెప్పుకోవచ్చు కష్టపడాలి, నీ కష్టాన్ని చూడండి. దేవుడు వెళ్ళగొట్టినా కానీ దేవుడు కృపమయుడు కాబట్టి, ప్రేమ కలిగిన వాడు కాబట్టి నీ కష్టాన్ని ఆశీర్వదిస్తా. నువ్వు చెప్పిన మాట వినలే కాబట్టి, తినొద్దన్న పండు తిన్నావు కాబట్టి ఈరోజు నీకు నాకు దోశ కటిఫని చెప్పట్లేదు, నీకు నాకు సంబంధం లేదు, నీ బతుకురా బాబు, నీతో నాకు సంబంధం లేదు, నీకు నాకు కట్ ఆఫ్ అని చెప్పట్లేదు. ఏదైనా తోటల నుంచి మాత్రమే బయటకు వెళ్ళావు, కానీ నేను నిన్ను సృష్టించిన కాబట్టి నేను నీకు తోడుగా ఉంటా, నీడగా ఉంటా. ఈజీగాని నువ్వే కష్టంగా చేసుకున్నావు అంతే. సేమ్ ఫ్రూట్ వస్తుంది భూమిలో నుంచి. ఏదైనా తోటలు తిన్నా పండు బయట కూడా అదే పండు, కానీ అక్కడ నువ్వు తెంపుకొని తినాలి, ఇక్కడ నువ్వు నాటి పెరిగినాక వెయిట్ చేసి అప్పుడు నువ్వు తినాలి. అక్కడ 10 నిమిషాలు తింటావు, ఇక్కడ 10 నెలలు వెయిట్ చేయాలి. సో వెయిటింగ్ పీరియడ్ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పిన మాట వినకపోవడం కారణంగా ఈ టైం అంతా మనకి కష్టంగా వస్తుంది. కానీ వాక్యం అనుసరిస్తుంది, మనము గొడ్రాలతో అనుభవించము. కడుపు దిగుబడి గొడ్డుది నీ దేశములోనూ ఉండదు. మన దేశాన్ని పక్కన పెట్టి మన కుటుంబం గురించి మాట్లాడదాం, మన సంఘం గురించి మాట్లాడదాం. దేవా, నా కుటుంబంలో లేదా నా సంఘంలో ఏముండదో ప్రకటించాలి. గొడ్రాలతనం ఉండొద్దు. గొడ్రాలతనం ఏంటిది? నో మిస్కారేజ్, నో బేరెన్నెస్. మిస్కారేజ్ అంటే ఏంటిది? నువ్వు ఏదైతే మోస్తా వచ్చినావో సగంలో పడిపోతావు. కొంచెం 1 మంత్కో 2 మంత్స్కో 3 మంత్స్కో మెడికల్ టర్మ్స్లో కొంచెం 9 మంత్స్ తర్వాత మిస్కారేజ్ అవుతుందండి. రైట్? అంటే ఏదైనా కావచ్చు. 9 నెలలు మోసిన తర్వాత ఒక తల్లి ఆ బిడ్డను పోగొట్టుకుంటే ఎంత కష్టపడి, ఎంత బాధ. 9 మంత్స్ నేను కష్టపడ్డాను. ఈ చివరికి చాలాసార్లు డెలివరీ అయినప్పుడు కూడా కాంప్లికేషన్స్ అని చిన్న బిడ్డలు చనిపోయిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి పోయిన వారం సండే సర్వీస్ తర్వాత ఈవినింగ్ ఒక కాల్ వచ్చింది. నాకు తెలిసిన కప్పులే, వాళ్ళ సిస్టర్ 7th మంత్ తనకి బీపీ హై అయిపోయింది. బీపీ మొత్తం పెరిగిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. సో ఇంకా మేము ప్రెగ్నెంట్ కాబట్టి, గర్భం దాల్చింది కాబట్టి మరి డాక్టర్స్ తల్లి బిడ్డలు కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి, కష్టమైంది కాబట్టి బిడ్డను తీసేయాలండి. సో బిడ్డను తీస్తే 7 months పాప కదా, బయట పెట్టినారు, ట్రై చేస్తున్నారు. 1 డేనే ఆమె బతికిందండి. సాటర్డే పుట్టింది, లంగ్స్ అయితే పని చేయట్లేదు, వాళ్ళు పంప్ చేస్తున్నారు, బ్రీతింగ్ అవ్వట్లేదు. పాపని కాపాడడం అనుకుంటారు కానీ ఓన్లీ 1 డే బతికింది. సండే ఆఫ్టర్నూన్ చనిపోయింది. మరి సండే ఈవినింగ్ అదే కార్యక్రమం నేను చేయాల్సి వచ్చింది. చిన్న బిడ్డ, మన ఫ్రెండ్స్ అని తెలిసిన ఫ్యామిలీ. మరి రాత్రి 8 o'clock వెళ్ళి చిన్న తోలి అక్కడ పెట్టాల్సిన పరిస్థితి. అంటే తప్పకుండా ఫ్యామిలీ గమనిస్తాము. మరి 7 నెలలు నేను కష్టపడి మోసినాను, గర్భం ఇచ్చిన అయింది, మిస్క్యారేజ్ అయింది, అంటే ఈ నష్టం జరిగింది. ఏమైనా అర్థం చేయగలుగుతామో, ప్రశ్నించగలుగుతాం దేవుని, ఏమైనా ప్రోత్సహించగలుగుతాము, ఆ దంపతులకు ఏమని చెప్పగలిగాము? ఏదైతే దొంగలించబడ్డదో మనం నమ్ముదాము, ఏకీభవిస్తాము. వచ్చే సంవత్సరం ఈ సమయానికి దేవుడు తిరిగి నీకు శిష్యుడు.
నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు నీకు సంతానం కలగబోతుంది. జరిగిందని పక్కన పెడితే ఇప్పుడు జరిగిందని నువ్వు తోపుకుంటా దేవుని దూషిస్తావా, దేవుని తింటావా, దేవుని మీద కోపం పెట్టుకుంటావా, అలా నువ్వు ఎంత చేసినా పోయిన బేబీని నువ్వు తిరిగి తెప్పించుకోలేవు. అందుకే దావీదు మహారాజు ఏం చేస్తాడు, అనారోగ్య పరిస్థితిలో ఏం తినలేదు, ఏం తాగలేదు, బూర్ది కప్పుకొని అంతా ఏడుస్తూ ఉన్నాడు. చనిపోయిన తర్వాత చేయాల్సిన పని ఆరోగ్యం హాస్పిటల్ ఉన్నప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు చేసినాడు. చనిపోయిన తర్వాత వెళ్ళినాడు, స్నానం చేస్తాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, ఆరాధించాడు, వచ్చి తిన్నాడు. చుట్టుపక్కల వారు సేవకులందరూ కూడా ఏమని చూస్తున్నాడు, రాజా నీ కుమారుడు అనారోగ్యం ఉన్నప్పుడు నువ్వు తినలేదు, తాగలేదు, బూర్ది కప్పుకున్నావు, చనిపోయినాక నువ్వేంటి ఇంత హాయిగున్నావు? తను చెప్పిన మాట ఏంటిది, నేను తన దగ్గరికి వెళ్తాను కానీ ఆయన నా దగ్గరికి తిరిగి రాడు. సో ఆయన నా దగ్గర తిరిగి రానప్పుడు నేను ఇంకెందుకు బూర్ది కప్పుకొని ఉండాలి, ఎందుకు గోన పట్టాలి కప్పుకొని ఉండాలి, ఎందుకు తినకుండా ఉండాలి, ఎందుకు ఇంకా దుఃఖించాలి? అయిపోయింది. నేను నిరీక్షించిన బహుశా దేవుడు ప్రార్థన విని నా కొడుకుని కాపాడుతాడు నిరీక్షించిన, కానీ దేవుడి చిత్త ప్రకారం దేవుడు నా కొడుకుని తీసుకుంటే అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అయింది. సో ఈ చాప్టర్ ఏంటంటే మనం దేవుడికి ఇదైతే చూపెట్టాలి. 2025 గడిచిందండి. లాస్ట్ టైం ఇట్లా చేసినాము, అంతకుముందు ఇట్లా చేసినాము, నువ్వు ఎంత కొనుక్కుని ఎంత తిట్టుకున్నా 2025 తిరిగి తీసుకొని రాలేము. 26 సంవత్సరాలు అడుగు పెట్టాము, 11 రోజులు ఉంటాము. సో ఈ రోజు దేవుడు నాకు ఇస్తే, ఈ రోజు ముందున్న రోజు దేవుడు నాకు ఇస్తే నేను ఏం చేయాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఒక వాగ్దానం ఇచ్చాడు. జస్ట్ ఫోకస్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. బట్ దిస్ ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ హార్వెస్ట్. ఎంత హార్వెస్ట్? 100 ఫలితం నేను పొందుకుంటాను అనే ఒక వాగ్దానం ఇచ్చావు. వాగ్దానం నా ఫోకస్ పాయింట్. సో మార్నింగ్ లేచినా నైట్ పడుకోవడానికి వెళ్ళే కానీ దేంతో స్టార్ట్ చేయాలి, దేంతో ఎండ్ చేయాలి? ప్రామిస్తో స్టార్ట్ చేయండి, ప్రామిస్తో ఎండ్ చేయండి. జస్ట్ దేవా నాకు తెలుసు 11 days అయింది, నేను విత్తనం నాటినా, మెల్లమెల్లగా అది స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ స్ప్రౌట్. వెంటనే వస్తుందండి. రేపు నువ్వు ఇలా విత్తనం నాటితే రేపు వెళ్ళాలి తొట్టిగా అనిపిస్తే ఏం అనిపించదు. మన పని ఏంటిది? ఎండ కింద పెట్టాలో కరెక్ట్ ప్రాసెస్లో పెట్టుకొని నీళ్ళు పోస్తూ ఉండాలి. నీళ్ళు పోస్తున్నారు కొన్ని రోజులు, దానికి ఎప్పుడైతే గ్రీన్ వస్తుందో, చిన్న మొలక వస్తుందో, అప్పుడు నీ సంతోషం ఎవరి ఆపలేరు. నాటిన రోజున సంతోషం కన్నా నువ్వు చిన్న మొలకను చూసే సంతోషం చాలా డిఫరెన్స్. మీరు గమనించినట్లయితే చిన్న చిన్న తోటలు అందరికీ ఉన్నాయండి. ఎప్పుడో ఒకటి చిన్న పూల తోట ఏదో ఒకటి నాటుకుంటాం. చిన్న మొక్క వచ్చింది అనుకో, ఇట్లా అందరూ చెప్తాం, అరే మొక్క వచ్చింది, పువ్వు కూడా రాలే, ఇంకా కాయ కూడా రాలేదు. మొక్క వచ్చినప్పుడే మనము అందరికీ సంతోషిస్తాం. అదే కాయ వచ్చిన తర్వాత మనం 10 మందికి ఆ కాయని పంచిపెట్టుకోవాలి. ఒక్కొక్కరు ఒకళ్ళమే తింటామా? అందరు పోసుకొని తింటాము. చిన్న చిన్న మొక్కలుగా అందరు పెంచుకుంటాము. దట్ ఈస్ వాట్ దేవుడి ఉద్దేశం అనేది. 100 ఫలితం ఇచ్చేదే నీకు 100% వచ్చిన తర్వాత 100 మందికి నువ్వు పంచిపెట్టు. నీ శాతం నువ్వు తీసుకో, ఇవ్వాల్సిన శాతం కూడా ఇవ్వండి. దేవుడు మన వెంటనే ఉన్నాడండి. మనము గొడ్రాతనం అనుభవించదు, మిస్క్యారేజ్ అంటే మనం ఏదైనా ఆరంభిస్తే అనుకునే ఎగ్జామ్ చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారా, మధ్యలో వదిలేస్తారు. ఎందుకు? లాస్ వచ్చిందని. మనం ఒకవేళ మీరు బిజినెస్ చేసినట్లయితే ఎవరైనా బిజినెస్ ఆరంభించిన బిజినెస్ మిస్క్యారేజ్ అవ్వద్దు. బిజినెస్ ఫ్రూట్ఫుల్గా ఉండాలి, ఫలం చూడాలి. ఉద్యోగం జాయిన్ అయినా నాకు ఉద్యోగం నచ్చాలి, నేను ఉద్యోగం చేయగలను, నన్ను ఉద్యోగం నుంచి ఎవరు తీసేయద్దు, నేను వదిలిపెట్టద్దు, నేను అంచెలంచెలుగా నా ఉద్యోగంలో ఎదగాలి, నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇచ్చిన ఉద్యోగంలో నాకు జ్ఞానం కావాలి, నడిపిపోవాలి. సో గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు? దేవుడికి ఒక ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో నిలబెట్టుకోవడానికి, ఆ ఉద్యోగంలో ఎదగడానికి, హెచ్చిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాయం చేయడానికి ఆల్రెడీ ఇచ్చినాడు. నువ్వు తన సాయం కోరుతున్నావా, కోరట్లేదా? తన సాయం తీసుకుంటే నీ ద్వారా ఏదైతే అసాధ్యమో అది నీ ద్వారా సాధ్యపరుస్తాడు. సంస్థను ఉన్న స్థితిగతిలో ఒంటరిగా తనకి ఎంత బలం, ఎంత శక్తి ఉన్నాడో మనం ఒక్కరిద్దరిని కొట్టేవాడు ఆ పరిస్థితులు కూడా. కానీ దేవుడు నాకు సాయం, ఒక్కసారి నాకు సాయం చేయి, నేను వీళ్ళందరికన్నా పైన ఎదగడానికి ఇష్టపడుతున్నాను, నీకు నాకు సహాయపడడానికి ఇష్టపడుతున్నాను. గాడ్ ఈజ్ దేర్, ఈజ్ నాట్ దేర్ కాదు, గాడ్ ఈజ్ దేర్. ఎక్కడున్నాడు? నీ పరిస్థితిలో ఉన్నాడు.
నీ పక్కన ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. బట్ యూ హావ్ టు జస్ట్ ఆస్క్ హిమ్. యేసుక్రీస్తు దోణలో వెళ్తున్నాడు. యేసుకు ఎక్కడో వెళ్ళాలి. దోణలు ఎవరితో ఉన్నాడు? శిష్యులు ఉన్నారు, దోణలో యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రయాణం కాబట్టి కొంచెం ట్రావెలింగ్ స్లీప్ తీసుకున్నాడు అంతే. అలసిపోయి ఉంటాడో, నిద్ర వచ్చో, లేకపోతే విశ్రాంతికి ఏం మాట్లాడడానికి ఉండకపోతే కొంచెం రెస్ట్ తీసుకున్నాడు అంతే. యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే గాలి తుఫాన్లు వచ్చినాయో అందరూ భయపడ్డారు. వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిది? ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి వెంటనే లేపితే వాళ్ళు ఏం నష్టపోయారు వాళ్ళు తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న సామాన్ అంతా ఏం చేస్తారు? బహుశా ఈ బరువు కారణంగా అనుకుందాం, పిండి వంటలో లేకపోతే ఆహారం అన్నీ తీసుకెళ్తున్నారు. వేరే ప్లేస్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? లగేజ్ అంతా తీసుకెళ్ళి సముద్రం పడేస్తున్నారు. ఎందుకు? కొంచెం తేలిక అయితే మునుగకుండా ఉంటుందని. వాళ్ళ అంటే మనుషుల జ్ఞానము, దేవుని జోక్యము మనం గమనిస్తాం. మనుషుల జ్ఞానం ఏమన్నది? ఓడని తేలిక చేస్తే మనం అందరం బ్రతుకుతాము. వాళ్ళు సామానంతా తీసి బయట పడేస్తే కానీ అది ఆగలేదండి. ఎప్పుడు ఆగింది? యేసుక్రీస్తుని లేపి తనకి చెప్పి తన ఆ పరిస్థితి జోక్యం చేసుకున్నప్పుడే గాలి తుఫాను గద్దించిన తర్వాతనే ఏమిటంట అవి నింపదాయి. అదే ఫస్ట్ చేస్తే పిండి వంటలన్నీ వాళ్ళ దగ్గర ఉండేవి, ఆహారం వాళ్ళతో పాటు ఉండేది, ఏం నష్టపోయేవారు కాదు. మనకు కూడా అదే పరిస్థితి ఉండేవాడి. మన తెలివితేటలతో మనం అన్నీ చేస్తాం, లాస్ట్ దేవుని దగ్గరకు వస్తాము. దేవుని దగ్గరకు వచ్చేసరికి మనం మ్యాక్సిమం కోల్పోయిన వారిని ఉంటాం. వచ్చిన వెంటనే పరిస్థితి వచ్చిన వెంటనే దేవుని వైపు చూస్తే మనం ఏం కూడా నష్టపోము. ఏం చేయాలంట? ఫస్ట్ ప్రయారిటీ దేవునికి మనం ఇవ్వాలి. పరిశుద్ధ దేవుడు ఉన్నాడు. ఆల్రెడీ గాడ్ హస్ సెంట్ హిస్ హోలీ స్పిరిట్ మనతో ఉండడానికి, నేర్పించడానికి, నడిపించడానికి, బోధించడానికి, నిన్ను ఆదరించడానికి, ఓదార్చడానికి, నీ కన్నీళ్ళు తుడవడానికి, నీ మృత్యు మీద చేసి బాబు నువ్వు చేయగలదు గమాన్ గో అని చెప్పడానికి ఉన్నాడు. వై డోంట్ యు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ సహాయము లాస్ట్కి తీసుకుంటాము. ఫస్ట్ సహాయము చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాము కాబట్టి మనము నష్టపోతున్నాము. సో ఇది కేవలం ఒక గుర్తింపు మాత్రం, ఒక జ్ఞాపకము. పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటే మనం ఏది నష్టపోము. ఆమేన్. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. హల్లెలూయా. దినముల దేనికి సంబంధించినవి? నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుడు ఏమన్నాడు? సంపూర్తి చేసేదను. నీకొరకు నాకు ఎన్ని దినాలు లెక్క పెట్టడం మనకు తెలియదండి. అపవాది వచ్చి నీ దినం నా దినం దొంగిలించడానికి వస్తే the word of God says, I will extend your life, I will satisfy you with long life, I will prolong your days and months of service. నీ దినం లెక్క సంపూర్తి చేయడానికి ఎవరు తోడుకున్నాడు? నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రేమించాలంట తనకి సమర్పించుకుంటే నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. They shall nothing cast their end nor be buried in their land. The number of thy days I will fulfill. Hallelujah. Who will fulfill? He will fulfill. ఆయన సంపూర్తి చేస్తా అన్నప్పుడు తనకు సమర్పించుకుని అయిపోతుంది కదా. వై ఆర్ వి టేకింగ్ ఇట్ టు అవర్ హ్యాండ్స్? మన చేతిలోకి ఎందుకు తీసుకుంటాం? ఆయన సంపూర్తిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. 20 నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదురు నుండి పారిపోనట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగను నీకు ముందుగా పంపించదను. అవి నీ ఎదుట నుండి హివ్వీలను, కనానీయులను, హిత్తీలను వెళ్ళగొట్టును. దేశము పాడే అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని ఒక సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకునే వరకు క్రమక్రమంగా వారిని నీ యొద్ద నుండి వెళ్ళగొట్టును. ఏమన్నాడండి? నీ ముందు నుంచి శత్రువులు ఒకటేసారి వెళ్ళగొట్టాడంట. క్రమక్రమముగా. ఇంగ్లీష్లో అయితే లిటిల్ బై లిటిల్. 100 ఫలం ఒకటేసారి వస్తుందా? క్రమక్రమంగా వస్తుంది. ఏమని గమనించాము? 30 దంతాలు, 60 దంతాలు, 100 దంతాలు. ఫస్ట్ 100 ఫోల్డ్ రాదండి. ఎక్కడ స్టార్ట్? ఏ బిజినెస్ స్టార్ట్ చేసా కానీ ఫస్ట్ 100% ప్రాఫిట్ వస్తుంది రాదు.
చిన్న చిన్నగా కొద్దిగా మెల్లమెల్లగా క్రమక్రమ అందుకే వాక్యం అనుసరిస్తుంది. లిటిల్ బై లిటిల్, క్రమక్రమంగా. ఉపయోగించమన్నాడు. నీవు అభివృద్ధి పొంది, ఫస్ట్ ఏంటిది? నువ్వు అభివృద్ధి పొందేంత వరకు నీకు తోడు ఉంటాడు. నువ్వు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకునే వరకు కూడా, till you inherit the land, little by little I will bless you, little by little I will see that you reap the fruit of your labor, little by little 30 60 100 నువ్వు అనుభవించేంత వరకు, దేశాన్ని స్వాధీనపరచుకునేంత వరకు కూడా నేను నీకు తోడై ఉంటాను. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు అండి. సో లెట్ us believe, మనం నమ్ముదంగా కొద్దిగా క్రమక్రమంగా నీవు నాకు తోడుగా ఉంటావు. పరిశుద్ధ దేవుడు అన్ని ఒకేసారి నేర్పించాడండి. చిన్నపిల్లలు మనం టెక్స్ట్ బుక్ నేర్పిస్తామా, రైమ్స్ నేర్పిస్తాము. రైమ్స్తో స్టార్ట్ చేయాలి, ఆల్ఫాబెట్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. 100 1 నుంచి 5 నేర్పిస్తాం. తర్వాత 10 11 12 సింగిల్ డిజిట్స్, డబుల్ డిజిట్స్. ఆల్ఫాబెట్స్కి వస్తే స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్. రైమ్స్ వచ్చేసి సింగిల్ లైన్స్, చిన్న రైమ్స్ నేర్పిస్తాం. ఒకటేసారి అన్నీ నేర్పించామండి. వాడు పెరిగే కొద్దీ వాడికి తెలివితేటలు ఎక్కువ ఉంటే ఏం చేస్తాము, కొద్దిగా ఎక్కువ నేర్పించడం స్టార్ట్ చేస్తాం. సో లిటిల్ బై అంటే టిల్ హీ ప్రోగ్రెస్, వాడు ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడేంత వరకు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తాము, వాడిని డిఫరెంట్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ పంపిస్తూనే ఉంటారు. అదేవిధంగా దేవుడు ఏమన్నాడు, నీ ఎదుట నుంచి శత్రువులను వెళ్ళగొట్టేంత వరకు కూడా అది ప్రాసెస్, ఒక టైం పీరియడ్. కానీ ఏం చేస్తాను, నేను మనం తల్లిదండ్రులుగా మన పిల్లలతో ఏ విధంగా ఉన్నామో అదేవిధంగా నీకు తల్లిగా తండ్రిగా నాయకుడు ఉండి నేను నడిపించే వ్యక్తిగా ఉండి నీకు నాకు తోడండి మనం అభివృద్ధి పొంది, ఎగ్జాంపుల్ మన కాళ్ళ మీద మనం నిలబడేంత వరకు కూడా ఏం చేస్తాము, పరిశుద్ధ దేవుడు నాకు సహాయం ఉంటుంది. తర్వాత మనకు అవసరం లేదే కాదు, మన పిల్లలు కాళ్ళ మీద నిలబడినంత వరకు మనం సాయం చేస్తాం. తర్వాత వదిలేసుకుంటామా, వదిలాము. తర్వాత గైడెన్స్ వేరేగా ఉంటుంది. పిల్లలు వివాహం అయిన వరకు ఒకటి ఉంటుంది, పిల్లలు వివాహం చేసుకున్న తర్వాత గైడెన్స్ అంటే ఏంటి, పెళ్లి చేసుకున్నాక ఏ విధంగా బ్రతకాలని నేర్పిస్తూ ఉంటాం. దానికన్నా పెళ్లి విషయం చెప్తామని చెప్పాము. భార్య ఎట్లుండాలి, భర్త ఎట్లుండాలి, మేము కూడా అనుభవించాలి. మనం ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాం. అప్పుడు అరే మేము కూడా చూసినాం రా, మేము అనుభవించినాము, ఇదే ఎట్లా ఉంటుంది, మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా చేయండి కదా, మేము కష్టపడ్డాం, మీరు కష్టపడండి. అప్పుడు మనం తాతలు అవుతాం. అలా అంటారు, మీ మన వాళ్ళు చెప్పిన మాట వింటారంటే మనం ఏమంటాము, మీరు కూడా చెప్పిన మాట విన్నారు, మీ పిల్లలు కూడా చెప్పిన మాట విన్నారు కదా. ఈ మాటలు ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి. సో పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఉంటాడు. మన కాలం అంటే మనము చేయగలుగుతాము, మనతో ఉంటాడు. తర్వాత కూడా ఉంటాడు, ముందు కూడా ఉంటాడు. మన ముందు వెళ్తాడు, పక్కన ఉన్నాడు, మన వెనకాల ఉండి మనల్ని ముందుకి నడిపిస్తాడు. ఐ విల్ బి అ రేర్ గాడ్ అన్నాడు. ఫ్రంట్ టైర్ లాగా ఉంటాడు, బ్యాక్ టైర్ లాగా కూడా ఉంటాడు. 2 టైర్స్ కూడా ఒక వెహికల్కి అవసరం ముందుకు వెళ్ళాలంటే. నువ్వు ఎంత ఫ్రంట్ టైర్లో కూడా వీలింగ్ చేసినా కొంత దూరం వెళ్ళగలుగుతావు అండి. జీతాంతం ఒక టైర్ మీద నడపలేము బండి. సో పరిశుద్ధ దేవుడు నీకు నాకు ముందుగా వెనుకగా మన చుట్టూ ఉంటూ మనల్ని ముందుకు నడిపించాలని మరి నా ప్రార్థన, ప్రేరేపణ. మరి ధ్యానించిన వాక్యము దొంగలించబడకుండా మనం వాక్యాన్ని ధ్యానించాలి. క్రమంగా 30 60 100 మనము ఈ సంవత్సరం గడిచేసరికి 100 ఫలితం నేను పొందుకున్నా అని మనం చెప్పగలిగాను. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం, నా జీవితం నెరవేర్చబడ్డది అని మనం చెప్పగలగాలి. దేవుడు కొద్ది మాటని దీవించింది కాక.